నా పేరు సంజీవ్. మా బ్రదర్స్ సందీప్ అండ్ సంకీర్త్ కలిసి ఈ మూవీని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో బేసికల్గా మేమంటే వేరే ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీస్కి దిస్ ద ఫస్ట్ మూవీ. అండ్ ఒక 5-6 months బ్యాక్ వెన్ ఫస్ట్ టైం మేము షగ్య గారిని కలిసినప్పుడు చాలామంది దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ విన్నాము. దాంట్లో టాప్ పిక్ చేస్తే ఒక 2 questions. ఒకటి, మీరు మంచిగానే ఇండస్ట్రీలో బాగానే వేరే ఇండస్ట్రీలో బాగానే చేస్తున్నారు కదా, వై ఫిలిం ఇండస్ట్రీ వద్దండి, ఫిలిం ఇండస్ట్రీ వద్దు, బాగోదు అని చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఒక లేడీ డైరెక్టర్, మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నారు, ఒక లేడీ డైరెక్టర్ని హౌ డు యూ రియల్లీ బిలీవ్ అని ఈ 2 questions చాలామంది అడిగారు మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్. ఐ జస్ట్ వాంట్ టు, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 6 months తర్వాత ఆ రెండింటికి కొద్దిగా మా ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యి I just want to answer those 2 questions, right? One is like, why lady director when you are doing new movie? మేము ఫస్ట్ టైం ఆమె స్టోరీ వినడానికి ఐ థింక్ ఐటీసీ కోహినూర్లో యాడ్ సిట్టింగ్, ఒక రూమ్ తీసుకుని రూమ్లో ఏరియాలో మాట్లాడుతుంటే ఇది సరిపోదండి మాకు అని అంది స్టోరీ చెప్పడానికి. ఏంటంటే సోఫాలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడవచ్చు కదా అంటే, లేదండి నాకు ఓపెన్ స్పేస్ కావాలి. సరే అని బయట ఒక పర్మిషన్ తీసుకొని ఓపెన్ స్పేస్ తీసుకున్నాము. we 3 were there and ఆమె స్టోరీ నరేట్ చేసేటప్పుడు షీ యూజ్డ్ ఎంటైర్ ఫ్లోర్ అండ్ ద వే షీ నరేటెడ్ దట్ షోస్ హౌ ఎంత ప్యాషనేట్ ఉంది ఆమె మూవీ పైన అని. షీ వాజ్ క్రయింగ్ సమ్ టైమ్స్, అంటే హీరోయిన్ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆమె టీయర్స్ వస్తున్నాయి. అద్దం నుంచి వేరే గెస్ట్ చూసి ఆమెను మేము ఏదో ఇబ్బంది పెడుతున్నామేమో అనుకొని, అంటే ఆ లెవెల్లో షీ నరేటెడ్ ద స్టోరీ. అండ్ ఐ థింక్ దట్స్ హౌ వీ హుక్డ్ ఆన్, అండ్ దట్స్ ద రీజన్. Even if it is a new movie, even if it is a lady director, I think that's the reason we choose this project. So that is the answer for my second question. And first question, like ఆమె స్టోరీ చెప్పిన తర్వాత అంటే మిగతా ఇక పర్సనల్గా అంటే వాట్ యూ డూ, హౌ, ఎందుకు డైరెక్షన్ అని ఇవన్నీ మాట్లాడినప్పుడు రియల్లీ అంటే ఇంకొక స్టోరీ, ఆమె లైఫ్ స్టోరీ విన్నాం. బేసికల్గా సింగిల్ పేరెంట్ తోటి ఒక గోదావరి డిస్టిక్లో ఒక మామూలు విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, షీ హ్యాడ్ అన్ ఆప్షన్ టు స్టే బ్యాక్, అక్కడే ఉండి ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా వాళ్ళ మదర్ చెప్పినట్టు ఉండొచ్చు. బట్ షీ డజంట్ వాంట్ టు డూ దాట్. ఆమె ప్యాషన్ వేరు. ఆమె ఇమీడియట్గా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడేది ఫ్యాషన్ ఇండస్ట్రీస్లో అక్కడ నో దిస్ ఇస్ నాట్ మై, ఇంకా ఏదో చేయాలి అని. తర్వాత యాక్టింగ్కి వెళ్ళిన తర్వాత యాక్టింగ్ హ్యాస్ అ లిమిటెడ్ స్కోప్, నో ఐ టు డైరెక్షన్. సో బేసికల్గా షీ ఈజ్ డ్రైవింగ్ టువర్డ్ దట్ ప్యాషన్. అవి చూస్తే మేము బీయింగ్ ఏ కార్పొరేట్, మేము వేరే ఆర్గనైజేషన్లో ఉండి కూడా వీఆర్ సో ఇంప్రెస్డ్, వీఆర్ సీరియస్లీ లర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హర్. సో అలాగే మా డిఓపి గారు తేజ, ఆయనది ఒక స్టోరీ. మా వంశీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనది ఒక స్టోరీ. సో ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీస్. అంటే ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఈజీ అండి. మేము వేరే బిజినెస్ చేస్తున్నాం కదా, వాటితో కంపేర్ చేస్తే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ. ఐ డోంట్ థింక్ దే ఆర్ గెటింగ్, ఏది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాని ఈక్వలెంట్ రెమ్యునరేషన్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ప్యాషన్. అండ్ అట్లాంటి ప్యాషన్కి మేము యాజ్ అ ప్రొడ్యూసర్ మేము సపోర్ట్ చేస్తున్నామంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్. అండ్ నాట్ మా మూవీ టెక్నీషియన్స్నే కాదండి, ఐ థింక్ ఎవ్రీ మూవీ హ్యాస్ దిస్ పెయిన్, ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ దిస్ పెయిన్. వాళ్ళందరికీ నేను ఇక్కడ నుంచి థ్యాంక్ యూ చెప్తున్నానండి. రియల్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. ఐ థింక్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఒక్క సక్సెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఎంత కష్టపడుతున్నారో ఐ థింక్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ థింక్ దట్స్ ద రీజన్ న్యూ ప్రొడ్యూసర్స్ రావాలి. మనీ వచ్చినా రాకున్నా టెక్నీషియన్ ప్యాషన్ని ఎంకరేజ్ చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, దానికోసమైనా రావాలి. సో ఇదండి ఈ 2 questions-కి 2 answers మాకు ఈ 6 months ఎక్స్పీరియన్స్ తోటి. తర్వాత వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పారండి. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, అందరికీ తెలుసు. బట్ హీఈస్ ఎ రియల్లీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎంత బ్రదర్లీహుడ్ అనిపిస్తుంది అంటే తనతో కూర్చొని మాట్లాడుతుంటే. మేము కొద్దిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాట్ యూ నీడ్ టు డూ, మేము వీఆర్ లర్నింగ్ లాట్ ఫ్రమ్ హిమ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఈ మన ఆన్సర్స్లోనే దాదాపు మా టెక్నీషియన్స్ కవర్ చేశాను. అండ్ మా యాక్టర్స్, బేసికలీ ఆల్ ది సీనియర్ యాక్టర్స్, వాళ్ళతో కూర్చున్నప్పుడు మేము ఫస్ట్ మా కమిట్మెంట్ ఏంటంటే, శ్రజ్ఞ గారికి షూటింగ్ జరిగేటప్పుడు మేము ఎక్కువ రామండి, మాకు బిజీ ఉంటామని. బట్ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్,
ఎప్పుడు షూట్ వచ్చినా ఫస్ట్ మేమే వచ్చి కూర్చుంటున్నామండి వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతుంటే రియల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అట్లాంటి హ్యాపీనెస్ కోసం వస్తున్నాం. సో ఓవరాల్గా ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫర్ ఎ గ్రేట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ.